ప్రముఖ నటుడు అలీకి వైసీపీలో అన్యాయం జరిగిందా? ఆ పార్టీ ఆయన్ని రాజకీయంగా వాడుకొని వదిలేసిందా? ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదా? 5 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన ఆయన ఇప్పుడు వైసీపీపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? డిప్యూటీ సీఎంతో ఫ్రెండ్షిప్ కోసమే వైసీపీని టార్గెట్ చేస్తున్నారా? అసలు వైసీపీ నుంచి అలీ ఏం కోరుకుంటున్నారు? ఆయన రాజకీయ అడుగులు ఎటుపడబోతున్నాయి? లెట్స్ వాచ్. సినిమాల్లో హాస్య నటుడిగా అలీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు రాజకీయాల్లో సైతం ఆయన తీసుకున్న నిర్ణయాలు గతంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కి అత్యంత సన్నిహితుడని పేరున్న అలీ సడన్ గా వైసీపీలో చేరడమే పెద్ద సంచలనం. అలాంటి అలీ తాజాగా మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. వైసీపీపై నటుడు అలీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసే. 5 ఏళ్ల పాటు తనను ఉపయోగించుకుని చివరకు వదిలేశారన్నట్టుగా వైసీపీపై విమర్శలు చేశారు అలీ. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినీ నటుడిగా తనకున్న ప్రజాదరణను పార్టీ కోసం ఉపయోగించారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని అప్పట్లో బహిరంగంగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పార్టీకి మద్దతుగా నిలిచారు. అలీ వైసీపీలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేయలేదని చెప్పడానికి అవకాశం లేదు. అదే సమయంలో ఆయనను కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుని పక్కన పెట్టేశారన్న వాదన కూడా సరికాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి ఎలాంటి గుర్తింపు లేకుండా వదిలేయలేదు. 2022లో ఆయనకు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి దక్కింది. అలీ తాజా వ్యాఖ్యలపై మరో ప్రశ్న తలెత్తుతోంది. పదవి రాలేదా లేక తాను ఆశించిన పదవి రాలేదా? ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అలీకి పదవి వచ్చింది, కానీ ఆయన రాజకీయంగా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారనే అసంతృప్తి ఉంది అనే ప్రచారం ఉంది. అలీకి జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినా చివరికి ఆయనకు ఆ పదవి దక్కలేదు. 2024 ఎన్నికలకు ముందు టికెట్ ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. వైసీపీ అనేక నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ బలం, అభ్యర్థుల గెలుపు అవకాశాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. 2019లో అలీకి రాజకీయంగా ఒక వేదిక ఇచ్చింది వైసీపీనే. ఎన్నికల సమయంలో ఆయనకు ప్రచార బాధ్యతల్లో అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవి కూడా ఇచ్చింది. అంటే పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అలీకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నది వాస్తవం కాదు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేని సమయంలో తనను వాడుకుని వదిలేశారనే కోణంలో చూడటం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలీ కంటే ఎక్కువ కాలం వైసీపీలో పనిచేసిన వారికి పదవులు వచ్చాయా? దీనికి సమాధానం వెతికితే పార్టీలో చాలా మంది నాయకులు సంవత్సరాల తరబడి పనిచేసి కూడా వెంటనే ఎన్నికల టికెట్లు లేదా కీలక పదవులు పొందలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాజకీయ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడం సాధ్యం కాదు. పదవులు పరిమితంగా ఉంటాయి, ఆశావహులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల అలీకి అన్యాయం జరిగిందనే వాదన సరికాదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అలాగే అలీకి పదవి ఇచ్చిన సమయంలో వైసీపీపై ఆయన వైఖరి కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రభుత్వ విధానాలకు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు వైసీపీపై నమ్మకం ఉండి పనిచేశారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత గత ప్రయాణాన్ని మరో కోణంలో విశ్లేషించడం సహజమే. అయినా అప్పటి నిర్ణయాలు, అప్పటి అవకాశాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరో కీలకమైన అంశం అలీకి పవన్ కళ్యాణ్ కు ఉన్న పాత సాన్నిహిత్యం. ఇద్దరూ సినీ రంగంలో చాలా కాలం కలిసి పనిచేశారు. అయితే రాజకీయాలు ఇద్దరిని వేరువేరు దారుల్లోకి తీసుకువెళ్లాయి. అలీ జగన్ వైపు నిలబడితే పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేశారు. దీంతో వ్యక్తిగత స్నేహం కంటే రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ ప్రయోజనాలు ముందుకొచ్చాయి. అలీ వైసీపీలో చేరిన తర్వాత పవన్ తో ఆయనకు దూరం పెరిగిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న పవన్ రాజకీయంగా కీలకమైన స్థాయికి చేరుకున్న సమయంలో జగన్ నాయకత్వంలోని వైసీపీతో ప్రయాణించిన అలీ మాత్రం రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ పరిణామాన్ని వెనక్కి తిరిగి చూస్తే అలీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలపై సహజంగానే చర్చ జరుగుతోంది.
అయితే పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల అలీ గత రాజకీయ నిర్ణయాన్ని తిరిగి చర్చించడం ఆసక్తికరంగా కనిపించొచ్చు. కానీ పవన్ తో స్నేహం ఉందని ఆయన తప్పనిసరిగా జనసేనలో ఉండాలి అనడం ఎంత తప్పో. వైసీపీలో చేరినందుకు పవన్ తో దూరం పెరిగిందని మాత్రమే అలీ రాజకీయ ప్రయాణాన్ని అంచనా వేయడం కూడా అంతే తప్పు. చివరకు ప్రతి వ్యక్తి తన రాజకీయ నిర్ణయానికి తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అలీ తాజా వ్యాఖ్యల్లో వ్యక్తిగత అసంతృప్తి ఉండొచ్చు. ఆయనకు తాను చేసిన సేవలకు తగినంత రాజకీయ గుర్తింపు రాలేదనే భావన ఉండొచ్చు. కానీ గత రాజకీయ పరిణామాలను చూస్తే వైసీపీ ఆయనను పూర్తిగా పట్టించుకోలేదని చెప్పడం మాత్రం సరికాదంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.